మనం ఏ వాక్యం కొరకు ధ్యానం చేసుకున్నాం పోయిన సండే? అమ్మా ఏమైంది? పోయిన శనివారం మీకు సునేమిరాలి యొక్క భక్తి ఎలా ఉందో వివరించి చెప్పాను. మీ అందరికి అర్థమైందా సునేమిరాలి ఎలా ఉందో? సునేమిరాలి పరిచర్య ఎట్లా చేసింది, సేవకుడి కోసం ఎంత ప్రాయచిత్తపడింది దేవుని కోసం. తర్వాత కొడుకులు లేకుండా కూడా దేవుడు మంచి కుమారుని ఇచ్చాడు. ఆ కొడుకు చనిపోయాడు. తర్వాత ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే దైవ సేవుడి దగ్గరికి వెళ్ళి ఆమె విశ్వాసాన్ని పూర్తి చేసింది. హల్లెలూయా. ఈరోజు మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లుదియా యొక్క రక్షణ. ఎవరి రక్షణ అమ్మా మీరు చెప్పాలి. లుదియా ఒక రక్షణ. లుదియా అని బైబిల్లో మరొక స్త్రీ ఉంది. సునేమిరాలి యొక్క స్త్రీ, కానానురాలు ఒక స్త్రీ. కానానురాలు స్త్రీ కొరకు మీకు ఎన్నో సరులు చెప్పాను. పోయిన వారంలో అయితే సునేమిరాలు కొరకు స్త్రీ కొరకు చెప్పాను. తర్వాత ఈరోజు లుదియా అంటే ఒక స్త్రీ. లుదియా ఆమె పేరు, ఆమె యొక్క రక్షణ. హల్లెలూయా. అయితే పౌలు ఏం చేశాడంటే దేవుని పరిచర్య చేసుటకు, దేవుని వాక్యాన్ని బోధించుటకు పౌలు మసిదోనియా సంఘములకు బయలుదేరాడు. హల్లెలూయా. మసిదోనియా సంఘములకు బయలుదేరినప్పుడు, మసిదోనియా సంఘములు అనగా పెద్దగా ఏం లేదాడా, ఫిలిప్పి, తెసలోనిక, బెరియక, ఈ మూడు సంఘాలను ఏం సంఘాలు అంటారంటే మసిదోనియా సంఘాలు అంటారు. ఏమేం సంఘాలు? ఫిలిప్పి, తెసలోనియా, తర్వాత బెరియా. ఈ మూడు విషయాలు మీరు నాకు సండే చెప్పాలా. మూడు సంఘాలు. ఈ సంఘాలను ఏమంటారంటే మసిదోనియా సంఘములు. ఈ మసిదోనియా సంఘములకు దేవుని పరిచర్య చేసుటకు ఆయన బయలుదేరాడు. పౌలు, సీలా, తిమోతి. ఇక వీళ్ళు పరిచర్య చేస్తూ వారికి దేవుడు ఎన్నోసార్లు దర్శనాలు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి ఎంతో మంచి మార్గాన్ని తెరిచిన కొద్దీ ఎట్లెట్లా మార్గం తెరిస్తే అట్లట్లా దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకుంటూ పౌలు గారు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. అట్లాగనే తిరుగుతూ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఫిలిప్పి సంఘానికి వెళ్ళాడు. ఏ సంఘానికి? ఫిలిప్పి సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పి సంఘంతో మంచి ఆనందం కలిగి దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఒక స్త్రీ ఊదారంగు వస్త్రం, ఊదారంగు పొడి, మన దీపాలు వస్తే పొడిలు అమ్ముతారు కదా. ఏమేమి పొడిలు అమ్ముతారమ్మా? కలర్ పొడిలు, వైట్, బ్లూ, ఎల్లో, అట్లా. ఆ మాదిరిగానే ఊదారంగు అనే ఒక పొడిని ఈ లుదియా అనే స్త్రీ బయట అమ్ముచూ ఉన్నది. హల్లెలూయా. అప్పుడు అమ్ముచూ ఉండగా ఈ యొక్క పౌలు, సీలా ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ వారు బయటికి వెళ్ళినప్పుడు ఈ లుదియా అమ్ముతూ ఆ వాక్యాన్ని వింటూ ఉన్నది. హల్లెలూయా. చూద్దాం, మనం ఆ వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. 12 చదువు ఒకసారి. 16. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 12వ వచనం. 11 చదువు, 12 చదువు. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడవెక్కి తిన్నగా సంరేతకికును మరునాడు నెహాపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఫిలిప్పి అనే ఒక పట్టణానికి వచ్చేసారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ. మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా. ఇక్కడ నుంచి ఏటపల్లి సంఘం, ఏటపల్లి నుండి బూర్గి సంఘం, బూర్గి నుండి కరపతిపండి సంఘం, నేను పోతూ ఉంటాను కదా. వీళ్ళు కూడా అలాగనే ఫిలిప్పి సంఘానికి వచ్చారు. చదువు 12. మసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఏ పట్టణము? ఫిలిప్పి పట్టణము
మసిదోనియా దేశములో ప్రాముఖ్యమైన పట్టణం అది. అక్కడ రోమా సామ్రాజ్యం పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయా. అక్కడ రోమీయులు ఎంతగానో స్థానమై ఉన్నారు. ఆ స్థలములో వీరు కొన్ని రోజులు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యముని బోధించడానికి పౌలు ఎంత ప్రయాసపడుతూ వెళ్తూ ఉన్నాడు. ఈ వాక్యము ఎందుకు దీన్ని బోధించాలి? వాక్యం చాలా శ్రేష్టమైనది, వాక్యము శక్తి గలది, వాక్యం బలపరుస్తుంది, వాక్యం నడిపిస్తుంది, వాక్యం మనని పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. పౌలు బాగా బాధలో ఉండి ఆయన ఎన్నోసార్లు శ్రమ పడుతూ కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ వెళ్తున్నారు. 14 చదవక. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని తుయారైతర పట్టణాస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నది ఈ స్త్రీ? ఎక్కడి నుంచి? ఒక పట్టణం నుంచి వచ్చి, ఫిలిప్పీ పట్టణం ప్రాముఖ్యమైన పట్టణం కదా, ఐరి పెద్ద పట్టణం కదా మనకి. ఇప్పుడు మక్కెళ్ళు కానీ ఏమన్నా మనం పంటలు తీస్తే అమ్మాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఐరికి వెళ్ళాలి. అక్కడ ఎవరు పరిచర్య చేస్తున్నారంటే పౌలు పరిచర్య చేస్తూ ఉంటే ఈమె ఊదారంగు పొడిని అమ్ముచు పౌలు చెప్పే మాటల మీద లక్ష్యము పెట్టింది. తెలుసా, దేవుని వాక్యాన్ని లక్ష్యం ఉంచాలా. పోయిన వారం ఏ వాక్యం చెప్పామమ్మా అంటే ఎవరు సైలెంట్గా ఉన్నాం మనం అందరం. పోయిన వారం ఏం తిన్నామంటే జిలేబీ తిన్నాం. తెలుసా, ఒక వాక్యము చాలా విలువైనది, మాధుర్యమైనది. ఒక పెన్ను కొనుక్కొని, ఒక బుక్ కొనుక్కొని రాసుకోవాలా. ఇదేమన్నా విశేషం కాదు, ఇదేమన్నా ఇది కాదు. దీన్ని రాసుకొని నుదుట కట్టుకోవడం కాదు, దీన్ని హృదయములో ధరించుకోవాలా. పోయిన వారం ఏ వాక్యం చెప్పాం. సునేమిరాలు ఒక విషయం ఏంటి? సునేమిరాలు దేవుణ్ణి ఎంత ప్రేమించింది, సేవకుడిని ఎంత ప్రేమించింది, సేవకుని పక్షంలో ఒక ఇల్లు తయారు చేసింది, సేవకుడి కొరకు ఎంత ప్రాయశ్చిత్తం పడ్డది. మేము అలా ప్రయత్నం చేయాలి, అట్లా మా బిడ్డల్ని కాపాడుకోవాలి, మా విశ్వాసాన్ని పెంచుకోవాలి, మా బలాన్ని పెంచుకోవాలి. ఒక జ్ఞానం ఉండాలి ఇక్కడ. ఆమె ఏం చేసిందంటే ఆ పొడి అమ్ముతూ ఎక్కడ లక్ష్యం ఉంచిందామా? మాటల యందు లక్ష్యం ఉంచింది. హల్లెలూయా. మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే దేవుని యొక్క వాక్యాన్ని విని రక్షణ పొందాలి. పరలోక రాజ్యం ఉన్నది చనిపోతే. ఇది మన సొంత రాజ్యం కాదు. ఇక్కడ ఏమో సంబంధితం లేని విషయాలలో తలదూర్చడం కాదు, లోకంలో హ్యాపీనెస్గా బ్రతకడం కాదు. చాలామంది బట్టలతో శృంగారం ఎదుగుతారు, బంగారంతో శృంగారం ఎదుగుతారు, ఇల్లు అందంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు పాపంలో పడే అవకాశాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనము పూర్తిగా వినాలి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఆయన వాక్యం వినాలి. పోయిన వారం చెప్పా, గుర్తుందా? ఆయన వాక్యం వినాలి. తర్వాత ఏం చేయాలా? రోగముని పోగొట్టుకోవడానికి రావాలా. అక్కడ యూదా దేశం నుండి, ఎన్నో దేశాల నుండి అక్కడ యేసు ప్రభు ఒక స్థానంలో కూర్చున్నప్పుడు ఎంత వేల మంది వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇక్కడ ఏం బరువులు మీపై పెట్టట్లేదు, బాధ్యతలు మీపై పెట్టట్లేదు. సిరప్ దేవుని వాక్యం పైన లక్ష్యం ఉంచాలి. ఒక పాట నేర్చుకోవాలా. రేపు సండే, ఎల్లుండి సండే నేను పాడుతా ఓ పాట. యూట్యూబ్ నుండి వెతుక్కోవాలో పాట, రాసుకోవాలో పాట. దాన్ని బోళ్ళు తోముకుంటూ పాడాలి, బట్టలు తుక్కుంటూ పాడాలి, ఊడ్చుకుంటూ పాడాలి. పిల్లల్ని భుజాన్ని వేసుకొని ఒక యేసు పాట పాడాలా. ఇట్లా పాడరు. వేరే పాటలు ఉంటాయి, పిల్లలు పాడే పాటలు. ఆ పాటలు పాడుకుంటారు కదా.
దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచింది. ఈమె చేస్తున్న దందా ఏంటి? ఈమె దందా చేయొచ్చు కదా. అమ్మా పోయిన వారం వాక్యం విన్నామంటే ఎక్కడ విన్నామన్నా, మా పిల్లలు అల్లరి చేసుడు, మాకు అదే అయిపోయింది. అల్లరితో కూడింది ఆమె కూడా. అక్కడ దందా చేస్తుంది. జనం ఉన్నారు ఆమె చుట్టూ, కొనేవాళ్ళు ఉన్నారు ఆమె చుట్టూ, రేట్ అడిగే వాళ్ళు ఉన్నారు ఆమె చుట్టూ. లేరా? ఎంతకి ఇస్తావమ్మా? 5 రూపాయలకి ఇస్తావా? 2.5కి ఇస్తావా? 3.5కి ఇస్తావా? మిస్తే ఇవ్వు, లేకపోతే లేదు. ఎన్నో రకరకాల ప్రశ్నలు వేస్తారు అమ్మేవాళ్ళని. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు. అక్కడ తగాదం జరిగితేనే బేరం జరుగుతుంది. అంత మధ్యలో కూడా ఈమె ఎక్కడి నుంచింది లక్ష్యం అంటే, పౌలు చెప్తూ ఉన్నాడు, బయట పరిచర్య చేస్తూ ఉన్నాడు పౌలు, అటు వింటా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎంత చక్కని ప్రేమ కలిగిన స్త్రీ, ఆమె ఎంత చక్కని ఆనందము కలిగిన స్త్రీ, ఆమెలో ఎంత ఆనందమును చూడ. ఆమె ఏమనుందక, ఆమెయు ఆమె వింటి వారును బాప్తిస్మా పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. వాక్యం ఎంతమంది విన్నారు? ఇప్పుడు పౌలు చెప్పేటప్పుడు వాక్యం ఎంతమంది విన్నారు? వాళ్ళు వాక్యం ఎంతమంది విన్నారు? వాక్యం మీద లక్ష్యం ఉంచింది ఎవరు? ఒక్క. హల్లెలూయా. మరి రక్షణ పొందింది ఎంతమంది? కుటుంబం అంతా. ఇంటికి వెళ్ళి ఊకున్నదా? దేవుని వాక్యాన్ని వివరించి చెప్పేసింది. మళ్ళా ఆమె ఏమంటుందంటే, నేనును నా ఇంటి వారును బాప్తిస్మా పొందాం. ఎందుకు బాప్తిస్మా పొందామంటే, దేవుడు చాలా విశ్వాసము గలవాడు. ఆయన ఆకాశం భూమిని సృష్టిని చేసినవాడు. బాప్తిస్మా తీసుకోవాలంటే మనకి కష్టం. సంవత్సరం దాటాలా, 2 సంవత్సరాలు దాటాలా, 3 సంవత్సరాలు దాటాలా, బాప్తిస్మా తీసుకోవాలో లేదో. ఎన్ని రోజులు పట్టింది ఆడ? మా వాళ్ళు ఏమంటారు? ఇక్కడ ఏమని ఉన్నదంటే, ఆమె ఇంటి వారు నమ్మి బాప్తిస్మా పొందినప్పుడు, చూసావా, ఇంటి వారికి అందరికి వెళ్ళి చెప్పేసింది దేవుడు, ఈయన కాదు ఆయనే దేవుడు. రండి దేవుని దగ్గరికి వెళ్దాం. ఎన్నో రకరకాల పూజలు చేసే స్త్రీ, ఎన్నో రకరకాల అమ్మకాలు పెట్టే స్త్రీ, ఊరూరు తిరిగే స్త్రీ, దేవుడు ఆమె హృదయములో జొరపడ్డాడు. ఎట్లా? వాక్యములో ఆమె లక్ష్యం ఉంచింది కాబట్టి. తెలుసా, వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, పాట రాదు, ప్రార్థన రాదు, దేవుడు ఎక్కడి నుంచి స్వస్థపరుస్తాడు? హల్లెలూయా. ఈరోజు బాప్తిస్మా పొందడం అంటే కష్టం, బాప్తిస్మం అంటే బాధ. ఆమె ప్రభువునందు విశ్వాసించి గలదని మీరు ఎంచితే, ఎవరిని రమ్మన్నది? ఇప్పుడు బలవంతం ఎవరిని చేస్తూ ఉన్నది? అమ్మా, బలవంతం ఎవరిని చేసింది? పౌలుని. పౌలు బాప్తిస్మా ఇచ్చాడా? ఏమంటా ఉంది? పౌలు నా ఇంటికి వచ్చి ఉండుమని వేడుకొని మమ్మను బలవంతం చేస్తూ ఉంది. పౌలు అంటున్నాడు, మమ్మల్ని రమ్మంటున్నది ఇంటికి. చూసావా? ప్రార్థన పెట్టుకోండి అమ్మా, వారము 2 వారాలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అంటే బలవంతం మేం చేయాల్సి వస్తూ ఉంది, మీరు కాదు. పెట్టండి, ప్రార్థనలు పెట్టండి, ఇద్దరు ఒక్కలో కూర్చోండి, దేవుని వాక్యం నడుస్తూ ఉంటుంది, మందితో సంబంధం లేదు. దేవుడు కంపల్సరీ న్యాయం చేస్తాడు. ఇప్పుడు విన్నామో వాక్యాన్ని, ఇంటికి వెళ్ళి దీన్ని ఏం చేయాలా? లుదియ స్త్రీ లాంటి ఒక వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాక్యముని గురించి ధ్యానించాల. మసిదోనియ సంఘములు ఎన్ని? 3. ఏమేమో? ఫిలిప్పి, తెసలోనియా, ఫిలిప్పి సంఘం, తెసలోనియా సంఘము, బెరియా సంఘం. ఈ 3 సంఘాలను గురించి మీరు లక్ష్యం ఉంచాలి. వచ్చే వారం మిమ్మల్ని కంపల్సరీ అడుగుతా, ఈ సంఘాల పేర్లను అడుగుతాను నేను మీ దగ్గర.
అవి మీరు చెప్పాలి. ఎందుకంటే దేవుని వాక్యం పైన లక్ష్యం ఉంచాలి, దేవుని ఇంటి పైన లక్ష్యం ఉంచాలి. వారిని బలవంతం చేస్తూ ఉంది, అయ్యా మా ఇంటికి రండి, అయ్యా బాప్తిస్మం ఇచ్చారు కదా, మీరు మా ఇంటికాడ కొద్దిగా భోజనం చేసినా బాగుంటుంది, మంచినీళ్ళు తాగినా బాగుంటుంది, మా ఇంట్లో ఒక చిన్న ప్రార్థన చేసినా బాగుంటుంది, కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండండి, ఇక్కడ పరిచర్య చేయండి, పట్టణం అంతా అంతవరకు మా ఇంట్లో ఉండండి. మీరు చూసావా ఎంత ప్రేమ ఉందో. హల్లెలూయా. ఈరోజు లుదియా రక్షింపబడడానికి గల కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే. ఆమెకి ఎవరైనా నచ్చి చెప్పారా? బలవంతం చేశారా? నమ్మకమ్మని ఆమె చెప్పారా? ఆమె ఏమైనా బీమారితో ఉండి వచ్చిందా? రాలా. ఆరోగ్యవంతురాలై దేవుని సన్నిధికి వచ్చింది, రక్షింపబడ్డది, బాప్తిస్మం తీసుకున్నది, దేవుని సేవకులకి పరిచర్య చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇలాంటి యొక్క పరిచర్య మనలో ఉండాలా. ఇక పౌలు అన్నాడు కదా, నో మేము ఇప్పుడు ఇక్కడ ఉండలేం, మేము ఇంకా చాలా దూరం పరిచర్య చేయాలని వెళ్తూ వెళ్తూ ఒక యవన స్త్రీని కాపాడతారు. ఒక యవన స్త్రీకి దయ్యం బట్టి కేకలు వేస్తూ ఉంటుంది. ఏం బట్టి? దయ్యం బట్టి కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీని రక్షిస్తారు. రక్షించిన దానికి మా స్త్రీని ఎందుకు మీరు ఈ దయ్యాల నుండి విడిపించారని చెప్పేసి పౌలు శీలును కొట్టి చెరసాలలో బారేస్తారు. హల్లెలూయా. ఎక్కడ పడేస్తారు తెలుసా? చెరసాలలో. ఎంత శ్రమ పౌలు శీలు, ఎంత దుఃఖము. చెరసాలలో వేసినప్పుడు పౌలు శీలు చక్కటి పాటలు పాడుతూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. పాడి దేవుణ్ణి స్తుతిస్తారు. దేవా నువ్వు రా అనలే, నువ్వు వచ్చి ఈ చెరసాల బద్దలు కొట్టాలనే. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఏం చేశారంటే స్తుతించారు. చూడండి ఒకసారి 15-25 వచనం చదవక్క. దాంట్లోనే అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు విరుచుండిరి. చూసావా ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి? లుదియా స్త్రీ రక్షింపబడ్డాక ఒక యవన స్త్రీని రక్షించిన తర్వాత వీళ్ళు జైల్లో పడ్డారు. ఖైదీలందరూ వింటున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, శ్రమలో పాటలు పాడుతున్నారు, దుఃఖంలో పాటలు పాడుతున్నారు. నువ్వెంతో మంచి శ్రమ ఇచ్చావు ప్రభువా మమ్మల్ని, ఈ జైల్లో ఏం ఇచ్చావు, నీకు వందనాలు అంటున్నారు వాళ్ళు. పోలీసులు కొడితే ఆహా ఎంత చక్కని దెబ్బలు కొట్టిపిస్తున్నావు ప్రభు అంటున్నారు. చూసావా ఇదేందయ్యో, నువ్వు రావట్లా, నువ్వురా అంటే ఆయన రాడప్పుడు. ఆయనని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చెయ్యాల. ఉదయకాల సమయంలో 4 గంటలకు అలారం పెట్టుకొని లేవాలి, 4 గంటలకు లేచి ఒక షాప్ వేసుకోవాలి, మంచి బట్ట కప్పుకోవాలి, నిండుగా కూర్చొని హాయిగా ప్రార్థనలో కూర్చోవాలి. 1 గంట సేపు ప్రభువా నీకు వందనాలయ్యా, ఇన్ని దినాలు కాపాడినందుకు నీకు స్తోత్రంలయ్యా, మంచి దేవుడవయ్యా, నిజ స్వరూపుడవయ్యా, నన్ను కాపాడు ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా ఇల్లుని కాపాడయ్యా, నా పిల్లల్ని కాపాడయ్యా, నా అప్పులు తీర్చండి అయ్యా, నా ఇల్లు పని మధ్యలో ఆగింది ప్రభువా, దాన్ని పూర్తి చేయండి ప్రభువా. రోజు అదే ప్రకారంగా ప్రార్థన చేయి. 15 రోజుల తర్వాత నీలో ఒక మార్పు వస్తుంది, చక్కటి మార్పు వస్తుంది. సాయంత్రం పూట పడుకోగానే ప్రార్థన చేయి. ఒక 10 నిమిషాలు కూర్చో, అర్ధగంట కూర్చో, మంచి షాప్ వేసుకొని కూర్చో, నెమ్మదిగా పిల్లలందరూ బండి ఉంటారు, నీ హృదయం చాలా స్వేచ్ఛగా ఉంటుంది. వీళ్ళు అదే ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అయ్యో ఇంత పెద్ద బాధ వచ్చింది ఏందయ్యా, ఇంత పెద్ద శ్రమ వచ్చింది ఏందయ్యా, జైల్లో ఉన్నామేందయ్యా, మేము చేసిన తప్పేంటి, మేము పరిచర్య చేసుడు తప్ప అని ఇట్లా చెయ్యలేదు. వాళ్ళు పాటలే పాడుతూ ఉన్నారు. అక్కడ ఉంది కదా చూడు, మధ్యరాత్రి వేళ పౌలు శీలు ప్రార్థించుచు కీర్తనాలు పాడుచుండిరి. కీర్తనాలు అంటే ఏంటి యొక్క పాటలు. ఒక పాట ఉంది తెలుసా మీ అందరికీ? ఏం పాట అంటే అంతకుముందు మనం పాడేది కదా అక్క పాట. వచ్చా నీకు పాట ఒకసారి పాడేది? భయము చెందావు. హల్లెలూయా. అంత చక్కటి పాటలు వాళ్ళు పాడుతూ ఉన్నారు. హాస్పిటల్లో కూర్చొని క్రైస్తవుడు ఏం ప్రార్థన చేయాలంటే, ఇంత మంచి బెడ్ ఇచ్చావు నీకు వందనాలు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇంత మంచి హాస్పిటల్లో నన్ను చేర్చావు ప్రభు నీకు వందనాలు చేయాలి. ఇదేందయ్యా,
దేవుడు అలాంటి ఒక వారిని తొందరగా ఆశీర్వదిస్తాడు. తొందరగా నీలో ప్రేమని దేవుడు వెతుకుతాడు. నా బిడ్డ చూడు ఎంత ఆనందంగా, ఇంత పెద్ద శ్రమలో కూడా నన్నే స్తుతిస్తూ ఉంది, ఇంత పెద్ద దుఃఖంలో కూడా నన్నే స్తుతిస్తూ ఉంది. అంత పెద్ద శ్రమ దుఃఖములో మరణ సమయములో నిన్ను గుర్తు చేసుకుంటే నీకు ఎంత బాగా అనిపిస్తుంది. అబ్బా, చచ్చిపోయే ముందు కూడా నా పేరే తెలిసిండట. ఎంత ప్రేమ అంటే ఎన్ని పనులున్నా ఇడిచిపెట్టేస్తావు నువ్వు. వస్తావరావా? ఎందుకు? నీ పేరు తలుస్తున్నాడు. యేసుక్రీస్తు కూడా నీ చనిపోయే స్థలములో ఉండి దేవాని నువ్వు అడిగితే ఆయన నిన్ను నన్ను ప్రేమించడానికి అతి త్వరగా వస్తాడు. ఆస్తుల కోసం ప్రార్థన చేస్తే చల్లవు, బంగారం కోసం ప్రార్థన చేస్తే చల్లవు, అందం కోసం ప్రార్థన చేస్తే చల్లదు. ఎందుకు అంటే ఇవి దేవుడు ఇవ్వడు. నీ సమాధానం కొరకు, నీ హృదయంలో సంతోషం కొరకు ప్రార్థన చేయి. వాటితో పాటు నీకు డబ్బు, ధనము, ఇల్లు అన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. లుదియా ఏడుస్తూ దేవుని బిడ్డగా మారింది కేవలం ఒక వాక్యం విని. అబ్బా, యేసు ప్రభుని నమ్ముకుంటే ఎంత అద్భుతము. ఇంటికి వెళ్ళి భర్తకు చెప్పింది, పిల్లలకు చెప్పింది, కూర్చోబెట్టి, అమ్మా భర్త ఏమండి, దేవుణ్ణి విశ్వసించాలి, మనం దేవుని పిల్లలంగా మారాలి, మనం బాప్తిస్మా తీసుకోవాలి, దేవుడే నిజమైన వాడు, చచ్చిపోతే పరలోక రాజ్యంలో మన ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలయ్యా. మనకు ఆ దేవుళ్ళద్దు, ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్న దేవుళ్ళద్దు, ఈ ఐగుప్తులో ఉన్న దేవుళ్ళద్దు. మనకి ఎవరు కావాలంటే నిజమైన రక్షకుడు మనకు కావాలా. నేను ఒక ఆయన వాక్యం చెప్పాడు, పౌలు దైవ సేవకుడు, నేను విన్నాను, రండి. సముద్రానికి పోయి వెంటనే దేవుని బాప్తిస్మా తీసుకున్నాను. ఇంటి వారిని రక్షించుకున్నాను, ఇంటి వారిని ప్రేమించింది. పోని నా ఇంట్లో చెప్తే ఇంటలేడు అనొద్దు. హల్లెలూయా. చూద్దాం ఇంకొక వాక్యాన్ని. వీళ్ళు దెబ్బలు తిని దేవుని ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు లుదియా ఇంటికి వచ్చారు. చూడండి ఒకసారి 40 చదవక్క. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయిరి. చూసావా, చెరసాలలో పడ్డాక ఎక్కడికి వెళ్ళారమ్మా వీళ్ళు? చివరిగా లుదియా ఇంటికి వెళ్ళారు. ఎందుకు? దైవభక్తురాలు స్త్రీ దెబ్బలు తిని బాగా ఇదైపోయింది. అమ్మా, లుదియా దగ్గర వెళ్ళి ఆమెను ప్రేమించి బలపరిచి అక్కడ అందరినీ కలుసుకొని తిరిగి వారి దేశానికి వారు వెళ్ళిపోయారు. అంత ప్రేమ మనలో కూడా ఉండాలి, మన కుటుంబంలో కూడా ఉండాలి. మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. దేవుని వాక్యాన్ని తప్పకుండా రోజు వినాలి. హల్లెలూయా. చిన్న గొప్ప వాక్యం దేవుడు ఆశీర్వాదం దీవించును గాక. లుదియా యొక్క రక్షణ.